రైట్ శంకర్, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల కొరతతో చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పాలి. ఓవైపు ఎక్కడికక్కడ నియోజకవర్గాలుగా ఇన్ఛార్జీలను మార్పులు చేర్పులు జరగడం, సర్వేలు నిర్వహించి ఎవరైతే ప్రజల నుంచి ఆదరణ లేదో వాళ్ళకి టికెట్ లేదు అని చెప్పేయడం, సో ఇవన్నీ కూడా చాలా ఆందోళనలో తికమక పడుతోంది అని చెప్పి వైసీపీ ప్రభుత్వం తెలుస్తుంది. ఎక్కడికక్కడ జనసేన టీడీపీ పొత్తు, మరోవైపు షర్మిల ఎంట్రీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఓడిపోతామో అన్న భయం జగన్ కు పట్టుకుంది అన్న అనుమానాలు, అలాగే దీనికి సంబంధించి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్, చూద్దాం. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల కొరతతో సతమతం అవుతోంది. దీంతో కేవలం 7గురితోనే 5వ జాబితాను నిన్న రాత్రి విడుదల చేశారు. 4 ఎంపీ స్థానాలకు 3 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. తిరుపతి లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో అక్కడ ప్రస్తుత ఎంపీ మధ్యల గురుమూర్తికే అవకాశం ఇచ్చారు. ఆయన పోటీ చేయాలనుకున్న సత్యవేడు అసెంబ్లీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్ ను ప్రకటించారు. కాకినాడ లోక్సభ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం పార్లమెంటుకు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. సింహాద్రి చంద్రశేఖరరావును అవనిగడ్డ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. నెల్లూరు సిటీ స్థానంలో గెలుపు అవకాశాలు లేవని ఎమ్మెల్యే పి అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు 5 విడతల్లో 61 మంది అసెంబ్లీ, 14 మంది లోక్సభ ఇన్ఛార్జీలను ప్రకటించారు. అరకులోయ అసెంబ్లీ స్థానానికి ఇప్పటికే అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అభ్యర్థిగా ప్రకటించగా నిన్న ఆమెను మార్చి ఆర్ మత్స్యలింగానికి అవకాశం ఇచ్చారు. సర్వేల సాగుతో విజయ అవకాశాలు లేవంటూ మెజారిటీ సిట్టింగ్లకు సీఎం జగన్ మొండి చేయి చూపుతున్నారు. ఈ క్రమంలో సరైన అభ్యర్థుల కోసం ఎంత అన్వేషిస్తున్నా ఆయన అంచనాలకు తగిన వారు దొరకటం లేదు. ఇంకోవైపు ఒంగోలు లోక్సభ స్థానం అభ్యర్థిగా ఇంకా ఎవరిని తేల్చలేదు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఖరారు చేశామని మొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంపీ విజయసాయిరెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేసినప్పటికీ తాజా జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. అయితే ఆ స్థానంతో పాటు సంతనూతనపాడు, కందుకూరు, కావలి అసెంబ్లీలకు చెవిరెడ్డిని ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు. గుంటూరు లోక్సభ సమన్వయ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అదనంగా అప్పగించారు. ఐదో జాబితా ఇంత చిన్నగా ఉండడంపై వైసీపీ ముఖ్య నేతలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇన్ని నెలలుగా కసరత్తు చేస్తూ 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తామని అంతర్గత సమావేశాల్లో ఆర్భాటంగా చెప్పుకుంటున్న జగన్లో ఏదో తెలియని భీతి కనిపిస్తుందని అధికార పార్టీ వర్గాలే అంటున్నాయి. బుధవారం తాడేపల్లి సీఎం కార్యాలయానికి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి విల్సన్ బాబు వచ్చారు. కిషోర్ బాబు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, నిన్న వైసీపీ 5వ జాబితాను రిలీజ్ చేసింది. అది కూడా అరకొరగా ఉంది. 4 ఎంపీ సీట్ అభ్యర్థులను, 3 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈ అరకొర జాబితాను ఏ విధంగా చూడాలంటారు? శంకరి, ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి అభ్యర్థులు దొరక్క అల్లాడిపోతుంది. ప్రధానంగా ఎంపీ స్థానాలకు అభ్యర్థులు దొరకకపోవడంతో ఎవరైతే ఎమ్మెల్యేలుగా వ్యతిరేకత మూటగట్టుకున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంపీ స్థానాలకు పోటీ చేయించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అభ్యర్థులు దొరకకపోవటమే ఈ విధంగా ఎమ్మెల్యేలకు పదోన్నతి కల్పిస్తున్నామని చెప్పుకుంటుంది వైసీపీ. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు 68 మంది జాబితాను ఖరారు చేయగా ఇప్పుడు గత రాత్రి 7 పేర్లను అనౌన్స్ చేశారు. మొత్తం 75 మంది పేర్లు ప్రకటించగా ఇందులో 14 మంది ఎంపీ అభ్యర్థులు, మిగతా వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు. వీళ్ళలో చాలా మందికి మార్పులు చేర్పుల్లో భాగంగా చాలా మంది ఇప్పటికే వైసీపీ హైకమాండ్ తో టచ్ లో లేకుండా పోయారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన జాబితాలో కూడా 4 కూడా అవనిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కి అక్కడ పూర్తి వ్యతిరేకత ఉందని చెప్పి వచ్చిన సర్వే నివేదికలతో ఆయన్ని పిలిపించి మచిలీపట్నం లోక్సభకు పోటీ చేయాలి అని చెప్పి సూచించారు. మచిలీపట్నం ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరొందిన బందర్ ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు
బాలచౌరి వెళ్ళాడు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇది మంచి పద్ధతి కాదు. మామూలుగా పొలిటికల్ గా రాజకీయ పరమైన ఎటువంటి పార్టీలైనా కూడా కార్డియల్ రిలేషన్స్ ఉండాలి అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా, వైసీపీకి చెందిన ఎంపీలంతా కూడా వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే బాలచౌరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం బాలచౌరితో పాటు మరికొంతమంది ఎంపీలపై కూడా సీఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే బాలచౌరి పార్టీకి రాజీనామా చేశారు. బాలచౌరి రాజీనామాతో అక్కడ అభ్యర్థి దొరక్క చివరకు సింహాద్రి రమేష్ ని తీసుకువెళ్లి అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. అదేవిధంగా నెల్లూరు సిటీలో తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి ఐపాక్ సర్వే రావడంతో అక్కడ ఉండే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని తీసుకొచ్చి నసరాపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు. బీసీలకు ఇవ్వాలి అని చెప్తున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ బీసీ క్యాండిడేట్ కూడా అక్కడ స్థానికంగా దొరకకపోవడంతో, పైగా అక్కడున్న బీసీ నేత జంగా కృష్ణమూర్తి రాజీనామా చేయడంతో చివరకు అనిల్ కుమార్ యాదవ్ ని తీసుకొచ్చి నెల్లూరు నుంచి తీసుకొచ్చి నసరాపేట నుంచి పోటీ చేయిస్తున్నారు. ఇదే విధంగా గొట్టేటి మాధవి అక్కడ ఆమె ఎంపీగా ఉంది. ఆమెను అరకు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని అరకు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారు. అయితే అక్కడ ఆమెపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే మళ్ళీ అభ్యర్థిని కూడా మార్చారు. ఆమె స్థానంలో మత్స్యలింగం పేరుని ప్రతిపాదించారు. ఇలా అభ్యర్థులు దొరకకపోవడంతో పలు స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయించడం ప్రారంభించారు. ఇక చిత్తూరు జిల్లాలో సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం ఇచ్చిన షాక్ కు వైసీపీకి దిమ్మ తిరిగింది. గతంలో ఆదిమూలం తీసుకొచ్చి తిరుపతి ఎంపీగా ప్రకటించగా తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని తీసుకువెళ్లి సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు. అయితే ఈ ఆదిమూలం ఈ మార్పుకి తాను అంగీకరించే ప్రసక్తే లేదు అని చెప్పి స్పష్టం చేశారు. దీంతో ఆదిమూలం అక్కడ పదవికి రాజీనామా చేస్తున్నానని 2 రోజుల క్రితం వెళ్లి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. దీంతో ఒకసారిగా వైసీపీ కంగుదింది. దీంతో మళ్ళా సత్యవేడికి వేరే అభ్యర్థిని ప్రకటించి రాజేష్ ని ప్రకటించి తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని తీసుకొచ్చి మళ్ళా తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ విధంగా మొత్తం మార్పులు చేర్పులతో గత రాత్రి 7 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అభ్యర్థులు దొరకకపోవటమే దీనికి ప్రధాన కారణము అని చెప్పి వైసీపీలోని కొంతమంది అసమ్మతి నేతలు కానీ లేకపోతే ఆ పార్టీలో ఉండే నేతలు కానీ ఆఫ్ ద రికార్డుగా చెప్తారు.